ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మీరు టార్గెట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. సరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వద్దు అని అనుకుంటారు, కాసేపు అనుకుందాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలని చెప్పి అధికారానికి దూరం చేసినాం కదా, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి జూబ్లీస్ ప్రజలు ఆప్షన్ బీఆర్ఎస్ పార్టీ అని అనుకునే అవకాశం ఉంటుంది కదా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. 100% మేము చెప్తున్నాం కదా, వాళ్ళు కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగ భృతి అనే మాట మాట్లాడిందే వాళ్ళు. వీళ్ళు 4,000 ఇస్తామని వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ నిరుద్యోగ భృతి అని మాట్లాడిందే వాళ్ళు. కానీ నిరుద్యోగ భృతి ఇవ్వలే. అవన్నీ పక్కన పెడితే 10 సంవత్సరాలు నిరుద్యోగుల అసలు వయసు, వాళ్ళ సంతోషాలు అన్ని సాక్రిఫైస్ చేసిరు వాళ్ళ వల్ల. 10 సంవత్సరాలు నష్టపోయారు, అప్పుల పాలయ్యారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రావడం కోసం ఎంత పరితపించిన ప్రజలు ఉద్యోగాల కోసం కూడా అంత పరితపించారు నిరుద్యోగులు. కానీ అనుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ అసలు ఆ రాష్ట్రంలో సుఖ సంతోషాలు మాత్రం లేవు ఇప్పటికీ. ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ఇంటికి 40,000 50,000 ఒక నెల తన కొడుకు కూతురు తెస్తుందంటే వాటి మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు. అట్లాంటి వాళ్ళకి ఆధారం లేనప్పుడు వాళ్ళ ఆత్మహత్యలు తప్ప ఏం చేసుకుంటారు? ఎలాంటి భరోసా లేదు, ఏం చేసుకుంటారు? అట్లా చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యల పాలైపోయారు. చనిపోయిన పిల్లల మీద కూడా నిందలేసారు, అది కూడా చూసినాం మేము. కాబట్టే బుద్ధి చెప్పినాము, 10 సంవత్సరాల పాలనకి బుద్ధి చెప్పినాము. కనీసం వీళ్ళకి ఆ కృతజ్ఞత ఉండాలి కదా. మళ్ళీ పిల్లలు మమ్మల్ని నమ్మిరు. అసలు మొత్తానికే అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత నిరుద్యోగుల వల్లనే మాకు వచ్చింది అని చెప్పేసి అధికారం అని చెప్తున్నారు. కానీ మాటలో ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? మాకు కూడా బాధగానే ఉంది. కష్టపడి గెలిపించుకున్న పార్టీని ఈరోజు బ్లేమ్ చేయాలంటే నోరు రావట్లేదు, చేతులు రావట్లేదు. కానీ తప్పట్లేదు మీరు ఇచ్చిన హామీలు మా చేతనే మేనిఫెస్టో రాయించి మా చేతనే ప్రచారాలు చేయించి ఈ రోజు నిరుద్యోగులతో మాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. అందుకే మీకు కూడా బుద్ధి చెప్పాలని మేము ఫిక్స్ అయినాం. బీజేపీ ఏమో ముస్లిం ఓట్లు మాకు ఎట్లయినా పడే అవకాశం ఉండదు, మేము హిందుత్వం ఎజెండాగా పోతాం కాబట్టి. సో జూబ్లీస్లో కూడా వాళ్ళు హిందువులని ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎట్లా మీరు హిందువుల ఓట్లు మీ వైపు వచ్చే అవకాశం ఉంటుందా? అదే పెద్ద మైనస్ బీజేపీది. వాళ్ళు ఎంతసేపటికి కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ముస్లింస్ ఓటు మాకు పడవు, మాకు అవసరమే లేదు వాళ్ళ ఓట్లు అన్నట్టు మీరు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు ఎన్ని రోజులు ముస్లింలను దూరం పెడతారు పార్టీకి? ఎన్ని రోజులు దూరం పెడతారు? మీరు కూడా హిందువులను చూసినట్టు ముస్లింలను ఎందుకు చూడలేకపోతున్నారు సమానంగా ఆ పార్టీలో? ఆ బాధ మాకు కూడా ఉంది. అసలు వాళ్ళ గురించి అయితే అసలు ఏమైనా చెప్పాలంటే ఇది చేయలేదు, ఇది చేసిరని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తం ఏం చేస్తుర్రో వాళ్ళు అసలు తెలంగాణలో పార్టీ ఉందో లేదో కూడా అర్థమైతలేదు. 8 మంది ఉన్నారు, మొత్తం ఏం చేస్తుర్రు? అష్టదిక్కులు మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు? గెలిచిన వాళ్ళు ఏమన్నా నిధులు తెస్తున్నారా? అది కూడా లేదు. అసలు వాళ్ళ గురించి మాట్లాడడమే వేస్ట్. ఇప్పుడు అన్ని పార్టీలకు ఇది కీలకమైన ఉప ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే వాళ్ళ ఓటమి ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలనుకున్న చర్చ జరుగుతుంది. బీజేపీకి అంత సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. అయినప్పుడు కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అయినా ఒక 5-6 వేలు అయినా ఇస్తాడు, బీజేపీ అయినా 2-3 వేలు అయినా ఇస్తాడు. సో ప్రజలు ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా, కేసీఆర్ 10,000 రూపాయలు ఇచ్చిండు, 2 ఓట్లు కేసీఆర్కి, బీజేపీ అయినా 4-5 వేలు ఇచ్చిండు, ఆయనకు 1 ఓటు, టీఆర్ఎస్ అయినా 2-3 వేలు ఇచ్చిండు, ఆయనకు 1 ఓటు. ఈ చర్చ అయితే ప్రజల్లో కూడా అరే పైసలు తీసుకున్నాం కదా ఓటు వేయాలి అని ఇది కూడా సానుభూతి కూడా చూపించే అవకాశం ఉంటుంది కదా. అయితే దీనికి నేను సమాధానం చెప్తా. కాంగ్రెస్ అయినా 10,000 ఇచ్చిండు అనుకోండి, మీ ఇంట్లో కళ్యాణ లక్ష్మికి ఇంకా ఇవ్వలేదు కదా, మిగతా 1,00,000 ఇస్తా అన్నాడు కదా, 10,000 ఇచ్చినప్పుడు మిగతా 90,000 కూడా వసూలు చేసుకోండి. 1,00,000 రూపాయలు ఈ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ మహిళలకి 2,500 అన్ని కూడా, అన్ని పథకాలు కూడా, అన్ని గ్యారంటీలు కూడా వసూలు చేసుకోండి. అన్ని కూడా వసూలు చేసుకోండి, ఇస్తారేమో చూద్దాం. 10,000 కాదయ్యా మాకు ఇవ్వాల్సింది కళ్యాణ లక్ష్మి నా బిడ్డకు రాలేదు, 2,500 నా కోడలికి రాలేదు, నాకు రాలేదు, నెల ఇన్ని ఇవ్వాలి, మీరు 2 సంవత్సరాలు అవుతుంది, లెక్క కట్టి అన్ని వసూలు చేసుకోండి. అది కూడా చెప్తున్నాం కదా. మహిళలకి కావాల్సిన సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ 500 అన్నారు కదా, అది కూడా వసూలు చేసుకోండి. అన్ని వసూలు చేసుకోండి, అప్పుడు వాళ్ళు ఇస్తారేమో చూద్దాం. ఇచ్చినప్పుడు మీరు ఎవరు కోటేయాలో చూసుకోండి. సరే, అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే కాబట్టి పైసలు వసూలు చేస్తారు, తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా పైసలు ఇస్తారు కదా ఓటుకి, ఇస్తారు. అసలు వాళ్ళ పాలన 10 సంవత్సరాలు చూసిరు కదా, అసలు పోటీలోనే ఉండరని నేను అనుకుంటున్నా. 100% ఉండరు. ఎందుకంటే సెంటిమెంట్ కే ఓట్లు పడాలంటే ఫస్ట్ నాకే పడతాయి కదా. సిట్టింగ్ సీట్ అది. మాగంటి గోపినాథ్ చనిపోయిండు, సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటది.
అక్కడ 3 సార్లు మాగంటి గోపీనాథ్ చేసిన సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా తీసుకుంటారు మీరు? ఇప్పుడు నేను చెప్తున్నా కదన్న, సెంటిమెంట్కే ఓట్లు పడేది ఉంటే నాకే ఎక్కువ పడతాయి. నాకు ఇంకా కుటుంబమే లేదు, నాకే ఎక్కువ పడతాయి ఓట్లు. అంత సెంటిమెంట్ పండాలంటే, కానీ సెంటిమెంట్లకి ఓట్లు పడవు. అక్కడ ఏదైనా మనం చేసేది చెప్పాలి, అక్కడ నష్టపోయింది చెప్పాలి, అక్కడ ఏమేం చేస్తామో మనం కూడా వాళ్ళకి చెప్పగలగాలి. ఇంకా ఈ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయట్లేదో కూడా మనం చెప్పగలగాలి. ఇక జూబ్లీ హిల్స్ అంటే 10 మంది పేదలు ఉంటే 100 మంది, 10 మంది ధనికులు ఉంటే 100 మంది పేదలు ఉంటారు. అందరు కూడా ధనికులే ఉండరు అక్కడ. నేను చూసిన లెక్క ప్రకారం బస్తీలే ఎక్కువ ఉన్నాయి అక్కడ. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామో చెప్పాలి మనం. అది చెప్పకుండా ఈ సిట్టింగ్ సీట్ కాబట్టి గెలుస్తా, ఇప్పుడు నేను డబ్బు పంచుతా కాబట్టి గెలుస్తా అనుకుంటే డబ్బుతోనే రాజకీయం కాదు కదా. అట్లా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది ఎలాంటి పార్టీ సపోర్ట్ లేకుండా ముందుకొచ్చి గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సపోజ్ తీన్మార్ మల్లన్న గారే ఇండిపెండెంట్ గానే అసలు పల్లా రాజేశ్వర రెడ్డికి మంచి గట్టి పోటీ ఇచ్చిర్రు. గట్టి భారీ మెజార్టీ స్వల్ప మార్పుతోనే ఓడిపోయారు తప్ప వాళ్ళు గట్టి పోటీ అయితే ఇచ్చిర్రు కదా. మేము కూడా అట్లే అనుకుంటున్నాము. అసలు మాకైతే నమ్మకం ఉంది, ఈ పోటీలకు ఈ పార్టీలకు ధీటుగా మేమైతే పోటీ చేయగలుగుతామని వచ్చేసి అయితే మాకు నమ్మకం. మీ ప్రచారం హడావిడి ఉండబోతుందా? కాన్వాయిలు, వెహికల్లు, డప్పులు, సౌండ్ ఇదంతా హడావిడి ఉంటుందా? సింపుల్ గా ప్రచారానికి లేదు, ఇప్పుడైతే సింపుల్ గానే ఉంటది. ఇప్పుడైతే సింపుల్ గానే అందరం వెళ్ళి ఇంటింటి ప్రచారమే చేయబోతున్నాం. ఓకే, జూబ్లీ హిల్స్ మొత్తం కవర్ చేస్తారా? చేస్తాం మాక్సిమం. మాకు మా ఓపిక ఎంత తిరిగే వీలుంటే అంత తిరుగుతాం. ఓకే, ఆలోపు ఎవరన్నా కాన్వాయ్ ఇచ్చి దాతలు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు చూస్తాం. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాలినడకనే చేస్తాం. ఓకే, ఎవరన్నా అంటే నీ పైన ఉన్న అంటే ఆస్మ గెలవాలని ఎవరైనా ఆలోచన ఉంటుందో వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వెహికల్ పెట్టుకుంటాం. ఎందుకంటే 3 లక్షల ఓటర్లు కదన్న, 3 లక్షల చిల్లర ఓటర్లు ఉన్నారు. అంతమందిని ఒక 15 రోజుల్లో మనం కవర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ అయితే ఖచ్చితంగా కలవాలని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనే మా ఎమ్మెల్యేకి కానీ ఎవరికైనా ఓటేసేటప్పుడు నేనే అనుకుందు, ఆ ఎమ్మెల్యే ఒకసారి కూడా మొహం చూపించలేదు, మన వాడకొచ్చి ఆయనకేంది ఓటేసేది అని నాకే అనిపిస్తుండే. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా మన గురించి అట్లే అనుకుంటారు కదా, ముక్కు మొహం తెలియని పిల్ల మనం ఎట్లా ఓటేయాలని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉండే ఏరియాలో ఒక్క స్పీచ్ అయినా ఇవ్వాలని ఉంది నాకు. ఓకే, సో చివరిగా ఏం చెప్తారా? మరి కాసేపట్లో ప్రచారానికి వెళ్తున్నావు కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? మీరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మీ ఇబ్బందులు మాకు తెలుసు. మేము కూడా సమస్యలతోనే అక్కడికి వచ్చినాము. కానీ మీ సమస్యలు చూసిన తర్వాత మా సమస్య చాలా చిన్నపోయింది. మేము ఒక సమస్య మీద మేము అక్కడికి వచ్చినాము. కానీ మీరు పడుతున్న కష్టాలు, మీ సమస్యలు చూసిన తర్వాత మాకు అసలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాబట్టి ఈ హైడ్రా వల్ల మీరు ఎవరెవరైతే నష్టపోయారో మీరు, అలాగే ఇప్పుడు మా ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళు మైనార్టీ డిక్లరేషన్ అమలు కాక వాళ్ళు, ఈ బీసీ బిడ్డలు, ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డలు వీళ్ళంతా హైడ్రా వల్ల నష్టపోయి అక్కడ కనీసం ముస్లిం చనిపోతే ఖబరస్థాన్ కూడా లేదు, భూమి కూడా కేటాయించట్లే. ఎందుకు? ఈ ఎలక్షన్ తర్వాత కేటాయిస్తారట. అంటే ఎలక్షన్ లోపు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మనిషి ఎలాగో బతుకున్నప్పుడు సుఖం లేదు, ఈ వీళ్ళ వల్ల పార్టీల వల్ల అంత ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత కూడా కనీసం భూమిలో కలిసే మార్గం కూడా లేదా? అది కూడా ఇబ్బందే కదా అక్కడ. కాకపోతే వాళ్ళు గమనించి అన్ని పార్టీల వల్ల నష్టపోయిన అభ్యర్థులు మీకు బాగా తెలిసి ఉంటది ఎవరెవరు ఏంది అనేది. నేను కూడా కొత్త అభ్యర్థిని అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి నా మాట విని నాకు అవకాశం ఇస్తే మీ జీవితాలు మారే అవకాశం ఉంటది. నేను కూడా మీలాంటి మామూలు మధ్యతరగతి అమ్మాయిని కాబట్టి మీ ఇంట్లో మీ కుటుంబంలో ఒక భాగస్వామినై మీ ఇంట్లో కలిసిపోయే అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ గుర్తుతో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. ఈ గుర్తు ఎలక్షన్ కమిషన్ మీకు టార్చ్ లైట్ గుర్తు ఇచ్చినది. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బ్యాటరీ టార్చ్, ఆ తర్వాత సీసీటీవీ కెమెరా. ఓకే, సో ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ జూబ్లీ హిల్స్ మొత్తం చీకట్లు కమ్ముకున్నట్టు ఉంటది. ఇప్పుడు దీంతో ఇలా వెలుతురు నింపాలని, నా గుర్తుతోటి వెలుతురు నింపాలని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా నేను. ఈ గుర్తు ఎవ్వరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు, నేను ఒక్కదానే సెలెక్ట్ చేసుకున్నా. అందుకే ఇది నాకే ఇచ్చేసారు. జూబ్లీ హిల్స్ చీకట్లో ఉంది, కారు చీకట్లో ఉంది, చీకట్లు కమ్ముకున్నాయి. చలికాలంలో మబ్బులు మంచు కమ్ముకుంటది, కానీ అక్కడ మాత్రం చీకట్లు కమ్ముకున్నాయి. కాబట్టి ఆ చీకట్లని పారద్రోలాలని చెప్పేసి నా ప్రయత్నం. ఓకే.